శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 12 జూలై నుంచి 18 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. చంద్ర కుజులు వృషభ రాశిలో, రవి వక్రించిన బుధుడు మిథున రాశిలో, గురుగారు ఉచ్చ రాశిలో, శుక్రకేతువులు సింహరాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారి స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము గురువు గారితో కలిసి ఉన్నది. ఇక ఈ వార ప్రారంభపు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే అనుకుంటే, చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ కుజునితో ఉంది. కుజునికి దోషం అనేది ఉండదు. ఎవరికైనా కానీ కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఈరోజు జన్మించిన వారికి 12వ తేదీ జన్మించిన వారికి కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే చంద్రుని కలయిక వల్ల అది ఏ స్థానం అయినప్పటికీ కూడా దోషం ఉండదు. అలాగే చంద్ర కుజుల కలయిక చేదు పదార్థాలలో అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే చాలా వరకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఉంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, లేకపోతే కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. ఇక రవి బుధుల గురించి మనకు తెలిసిందే. బుధ ఆదిత్య యోగం అనేది ఒకటి తెలియజెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ బుధుడు వక్రించి ఉన్న కారణం చేత తక్కువ ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా కీర్తి ప్రతిష్టలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి సింహ రాశిలో ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉంటున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. చాలా వరకు ఏ రకమైన ప్రేమ అయినా, అది అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఏ రకమైన ఎఫెక్షన్స్ ఉన్నా కానీ వాటిని దూరం అవనివ్వకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. దృష్టుల ఫలితాలు తెలుసుకోవాలి అంటే, శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రకుజుల మీద ఉన్నది. మానసికమైన వేదన ఎక్కువగా ఉండడము, ప్రయాణాలలో అప్రమత్తత చాలా అవసరము అని చెప్పి తెలియచేయడము, అలాగే ఏదైనా రక్తానికి సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎవరికైతే జన్మ జాతకంలో ఇలాంటి శని కుజుల యొక్క దృష్టి కానీ లేదా సమ్మేళనం కానీ, కుజుని దృష్టి శని మీద గారి మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది, శని గారి దృష్టి కుజుని మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ శని గారి దృష్టి కుజుడి మీద ఉంది కాబట్టి ఎవరికి జన్మ జాతకంలో అయినా ఈ రకమైన గ్రహ సమ్మేళనాలు కానీ దృష్టులు కానీ ఉన్నట్టయితే కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురువు గారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇక ఇది చెప్పడానికి కలివి కానటువంటి ఫలితాలు అనమాట. గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఆయన ఉచ్చలో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి గురువుతో కలిసి ఉన్నది. ఇది మనకి అస్తంగత్వ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎటు ఆషాఢ మాసం వచ్చి ఉన్నది కాబట్టి ఈ మూఢమికి అంతగా ప్రాధాన్యత ఉండబోదు. ఎందువల్లంటే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే ఏమి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని యొక్క గమనము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నందువల్ల లలిత కళలలో చాలా వరకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. చక్కటి ప్రదర్శనలు ఉంటాయి, మానసికోల్లాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంటుంది. ఇప్పటికే చెప్పి ఉన్నాను, ప్రేమికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ విషయంలో ఎవరితోనైనా ఎఫెక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కుజుని స్తోత్రాలు, శుక్రాచార్యుల వారి స్తోత్రాలు, శని గారి స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి చాలా చాలా అనుకూలమైన కాలమే నడుస్తూ ఉంది. ఇప్పుడు అదే కొనసాగుతూ ఉంది. నిజం చెప్పాలి అంటే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. చూడండి, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు,
అలాగే షష్ఠ స్థానంలో, సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు. తృతీయ స్థానంలో శని గారు బాగున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి మంచి సూచనలు అనమాట. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. అయితే ప్రయాణాల విషయంలో కానీ, కోర్టు విషయాలలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అయితే సూచన చేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా అంత పూర్తిగా అనుకూలమైన కాలము కాదు. సంతాన రీత్యా కూడా అనుకూలమైనటువంటి కాలం కాదు. మీరు కొంత క్రమశిక్షణ పేరుతో ఎక్కువగా రూల్స్ పెట్టకండి. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు ఇద్దరూ కూడా ఆటలలో కానీ, ఇతరత్ర పోటీ పరీక్షలలో కానీ చాలా మంచి హైట్స్‌కి తీసుకొని వెళ్తారు. ఇక గురువుగారి యొక్క ఉన్నతి చాలా అద్భుతంగా ఉంటుంది. గురువు దృష్టే చాలా మంచిది. అలాంటిది ఈయన సప్తమ స్థానంలో ఉండి ఉచ్చస్థానమైనటువంటి కర్కాటకంలో ఉంటున్నారు. అంటే వీరు అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పూర్వం కన్నా చాలా ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి. వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. అలాగే ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి కూడా చాలా బాగుంది. ఇలా గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత చాలా చాలా అంశాలు బాగున్నాయి. మిగతా గ్రహస్థితులు కూడా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ చేసేటటువంటి కృషి మీకు బాగా కలిసి వచ్చి మీకు ఆ ఫలితాలు, జీతభత్యాలు ఏమన్నా అందుకోవాల్సి ఉంటే అవన్నీ కొంచెం ఎక్కువగా అందుకుంటారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే విద్యార్థుల విషయంలో ఇంకా కొంచెం కష్టపడాల్సినటువంటి కాలము. స్త్రీల విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శివారాధన చేయండి. జాగ్రత్తల అంశాలు కూడా ఉన్నాయి. కుటుంబ జీవితంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మరీ తెలియచెప్తున్నాను. ఎన్నో విషయాలని మీరు చాలా మనస్ఫూర్తిగా పైకి మాట్లాడగలుగుతారు. అలాంటి వెసులుబాటు మకర రాశి వారికి ఈ వారం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, శివారాధన చేయండి, దుర్గా ఆరాధన చేయండి. మంచి మంచి ఫలితాలు మీకు ఉంటాయి కూడా. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.